నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఏకంగా 20 టీమ్స్ ఈ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి ఈసారి టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఒక ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియా టైటిల్ గెలుస్తుందనుకుంటే చివరకు ఫైనల్లో తడబాటుకు గురై నిరాశపరిచింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్ లో అయినా టీమిండియా సత్తా చాటాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అయితే అటు భారత జట్టు కూడా ఇదే పట్టుదలతో బరిలోకి దిగింది. టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా బ్యాటింగ్ యూనిట్ కి ఒక కీలకమైన సూచన చేశాడు. గొప్పలకు పోయి అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి బోల్తా పడద్దు అంటూ సూచించాడు. ఆచితూచి ఆడటం ఎంతో మంచిది అంటూ తెలిపాడు. మొదట బ్యాటింగ్ చేస్తే 140 నుంచి 150 స్కోరు దాటేందుకు మాత్రమే ప్రయత్నించాలని భారత జట్టుకు సూచించాడు. 200 స్కోరు చేయబోయి కుప్పకొల్లటం కన్నా వికెట్లను కాపాడుకుంటూ సరైన స్కోరు చేయడం ఎంతో బెస్ట్ అంటూ ఒక సూచన చేశాడు. అక్కడ పిచ్ కండిషన్లను బట్టి చూస్తే భారీ స్కోరు చేయడం సాధ్యం కాదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. అయితే టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాయి. అయితే స్టేడియంలో డ్రాపింగ్ పిచ్లు ఎక్కువగా ఉండడంతో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. బ్యాట్స్మెన్ ను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన టీమిండియా జూన్ 9వ తేదీన పాకిస్తాన్ తో తలబడబోతోంది.